శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీన రాశి వారికి జూన్ 11 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీన రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసిన మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మీ జాతక ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుంది, రేపటి రోజున మీకు ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు జీవితం చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, అలాగే మీరు ఏది అంటే ఏ దేవతారాధన వీరికి రేపటి రోజున మేలు జరిగేలా చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మరి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి భవానీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9989919618. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈరోజు మీన రాశి వారికి ఈరోజు జీవితంలో ఏం జరగబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఈ మీన రాశి వారికి ముందుగా వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే వృత్తిపరంగా వీరికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉండేవాళ్ళండి. కార్యదీక్షిత, అలాగే కార్యనిర్వహణ కార్యక్రమాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అలాగే చేసేందుకు గర్వంగాను, పొగరుగాను పైకి కనిపించినప్పుడు కూడా చాలా సున్నితమైన స్వభావాలే కనిపించి చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని రహస్యాలను వీరు చాలా గోప్యంగా ఉంచుతారు. వీరు పడేటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఎదుటి వ్యక్తులకు ఆ బాధ అనేది తెలియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారనమాట. అంటే మా వల్ల ఎదుటి వ్యక్తులకు ఎలాంటి సఫర్ అవ్వాలనేటువంటి విధంగా వీరు ఆలోచిస్తారు. మంచి మైండ్ సెట్ అనేది వీరికి సొంతమనే చెప్పుకోవాలి. అన్ని రాసుల్లో కల్లా కూడా చూసేందుకు పైకి కోపంగా కనిపించినప్పుడు కూడా వీరి మనసులో మాత్రము ఏది ఉండదండి. కల్లా కపటం లేని వారని చెప్పి ఉంటాము కదా, అలా వీరికి కల్మషమైనటువంటి మనస్తత్వం అనమాట. ఉంటే ఉండదని చెప్పేసి ఎవరో ఒకరికి సహాయం చేయడం, లేదని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేయడము వీరికి తెలిసినటువంటి మాట. అంతేకాకుండా ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నా కానీ చూసి వీరు వెంటనే వారి తగినటువంటి సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు. అలాగే ఎవరికైనా కానీ ఏదైనా మాట సహాయం కానీ, ఏదంటే డబ్బు సమస్య కానీ, ఇలా ఏ సమస్య ఉన్నా కానీ విషయాల్లో కూడా లేనిపోయిన తలనొప్పులు ఉంటే షూరిటీ సంతకాలు చేయడాలు, మధ్య వ్యక్తిత్వం సంబంధాలుగా వెలగడాలు, ఇలాంటివి చేయటం వల్ల కూడా వీరి జీవితం అనేది పూర్తిగా కొన్ని విషయాల్లో అంటే కొంచెం ఆపదలో చిక్కున్నటువంటి ప్రమాదాల్లో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి సమస్యల్లో కొంచెం మీరైతే అప్రమత్తంగా ఉండాలండి. ఏదైనా కానీ అంటే అర్జెంటుగా వాళ్ళకి నిజంగా మన ఫ్రెండ్సే మనకు ఏదో ఒక విధంగా మనమైతే మోసం చేయరంటేనే అనే తప్ప షూరిటీ సంతకాల్లో మీరు ఉండండి. తప్ప అనవసరంగా మీరు అతి నమ్మకంతో, అతి ప్రేమతో ఏది కూడా చేయకండి. ఇక అలాగే మీకు తగిన విధంగా అంటే కొంచెం ఏంటంటే మీ నోటి నుండి వచ్చినటువంటి మాట కూడా ఎదుటి వ్యక్తులకు బాగా ఉపయోగపడుతుంది. ఇదిగో అదేదో ఈ బాగుంది చెప్పేటువంటి ఐడియా ఉపయోగించుకుంటే బాగుండని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది. అలా ఎవరైనా కానీ మీ జీవితం నుండి మీ ద్వారా సలహా పొందిన వాళ్ళు కూడా చాలా చక్కగా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే మీ జీవితంలో కూడా రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా ఏదైనా సలహాలు రేపటి రోజున మీరు పొందుతారండి. వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ఇంకేదైనా కానీ ఒక సలహా అనేది మీ శ్రేయోభిలాషులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మీకైతే మంచి ఒక సలహా అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ సలహా ద్వారా మీకు మీ జీవితానికి బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, మనం ఎంత జాగ్రత్తగా కూడా ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మనకు తెలియకుండానే అంటే మోసం చేస్తూ ఉంటారు. అంటే మనకు మంచిగా మాట్లాడుతూ ఉంటారు, మనతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు, చాలా సంతోషంగా పైకి మన కోసం ఏదో వారు త్యాగం చేసిన వాళ్ళగా చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే మన గురించి చాలా ఎక్కువగా అంటే ఏంటంటే వీరు మాకు చాలా అంటే చాలా అభిమానం అండి అని చెప్పేసి మన దగ్గర అవుతారు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ను వారు సొంతం చేసుకోవడానికి కానీ, లేదంటే ఇంకేదైనా మనల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మనం ఆ పని చేయకుండా మనల్ని ఆ పనిలో అంటే మనకు ఆ పని పైన చిరాకు వచ్చే విధంగా ఆ పని
ఏం చేస్తాంలే అని పని ముందుగా మన వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఏదైనా బయట వాళ్ళు తిరిగితే బాగుండని చెప్పి అనిపించేలాగా మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి. మనం చేసేటువంటి మంచి పని డైవర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. కొంతమంది కాబట్టి మనం కనిపెట్టుకొని వారే చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా మీ చుట్టూ కాపు కాసి ఉండాలని తెలుసుకోండి. అనుకోకుండా ఉంచినటువంటి విధంగా మీ జీవితం మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల మీరు కొంచెం భారీగా నష్టపోయిన అవకాశాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులు వీలైనంత వరకు మీరు కాస్త దూరం అయితే పెట్టండి. అలాగే మీకు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజు వినబోతానని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున ఇంకా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి కూడా మంచి ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా మీ యొక్క భవిష్యత్తును అలాగే మీరు సాధించినటువంటి ఉన్నతిని చూసి చాలా ఆనందిస్తారు. ముందు ముందు వారు ఇంకా ఏదైనా కానీ మీకు వచ్చేటువంటి మంచి మార్పును ఉద్యోగ అవకాశాలు చూసి చాలా సంతోషిస్తారు. మీకు మీ పిల్లలపై ఎక్కువగా మమకారాన్ని కూడా చూపించినటువంటి రాశివారు కొంత వారితో జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే వాళ్ళను బయటకు పంపించినప్పుడు వాళ్ళకు తగినటువంటి జాగ్రత్తలు కూడా చెప్పండి. అలాగే ఎక్కువగా వారితో అనుకూలమైనటువంటి మాటలు చెప్పండి. అలాగే బయట సమాజంలో జరిగేటువంటి విషయాలను కూడా వారికి తెలియపరచండి. ఎందుకంటే ఇప్పుడు చదువులు అయిపోయి ఎవరైనా ఉద్యోగ అన్వేషణ కోసం బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వారికి బయట లోకం గురించి పెద్దగా తెలియపోవచ్చు. కాబట్టి ఇలా ఉండాలి, అలా ఉండాలి, బాగుంటుందని చెప్పి మనమే మోటివేట్ చేయాలి పిల్లలను. అలాగే మీ ఆలోచనలు కూడా చాలా స్మితంగా ఉంటాయండి. అంటే చిన్ననాటి సమస్యలకు చిన్నపాటి సమస్యలకు కూడా మీరు కొంచెం దూరంగా ఉండాలి. అలాగే ఆలోచనలు ఎక్కువ స్ట్రెస్ ఉండేటువంటి కలిగి ఉంటున్నారు. ఆ కోపాన్ని కూడా మీరు ఎక్కువ కోపానికి లోనైతే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి పూర్తిగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కంట్రోల్ కూడా తప్పిపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమాజంలో కొంతమంది కావాలని మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తెప్పించాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండే తీరాలి. అయితే అలాంటి వారికి మీరు అసలు ఏమాత్రం కూడా అవకాశం అయితే ఇవ్వకండి. ఎందుకంటే ఒకవేళ మీరు అవకాశం ఇచ్చినట్లయితే కనుక మిమ్మల్ని సమాజంలో చెడ్డవారిగా రూపొందించి వారు మంచి పేరును పొందాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి నలుగురిలో కూడా వారు మంచిగా ఉండడం కోసము మిమ్మల్ని చెడుగా చూపించాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరంటే ఏంటో, మీ నడవడిక ఏంటో మీకు మాత్రమే తెలుసు. అలాగే మీ చుట్టూ ఉన్న వారికి తెలుసు. అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కాబట్టి కనీసం వారిలో అయినా సరే మీరు మంచి అని అనిపించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండేలాగా చూసుకోండి. ఇక రేపటి రోజున మీరు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో మీ యొక్క పై అధికారుల నుండి మీరు గొప్పగా ప్రశంసలు అయితే అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేసినటువంటి కార్యాలయం కూడా మీకు మంచి చాలా విధాలుగా, అంటే కొంతమంది కక్ష సాధింపు చర్యలతో ఉన్నటువంటి వారు మీ చుట్టూ ఉన్నవారు కానీ, లేదంటే మీతో పాటు పనిచేసేవారు కానీ, ఇలా చాలామంది ఉంటారు కదండి. కాబట్టి వాళ్ళు కూడా కాపు కాసుకొని ఉన్నారు. ఏదైనా కానీ ఏదో ఒకటి చేసినా కానీ మిమ్మల్ని నలుగురిలో అవమానించపరిచే అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కకుండా చేయడానికి వాళ్ళు చాలా విధాలుగా శతవిధాలుగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారని చెప్పుకోవాలి. కాబట్టి వారి యొక్క ప్రయత్నాలు మీరు తిప్పికొట్టే విధంగా మీరైతే తప్పకుండా వారికి ఒక గుణపాఠాన్ని అయితే చెప్పుకోవాలి. ఇంకా అలాగే మీకు రేపటి రోజు చాలా వరకు కూడా అన్ని రకాల శుభకార్యాలు అయితే వినబోతున్నారు. శుభవార్తను కూడా మీకైతే చెరువులోనే ఉందని తెలుసుకోండి. ముఖ్యంగా మీరు రేపు అలాగే మెతకతనంగా అయితే ఉండకండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం మెతకతనంగా ఉంటే వాళ్ళు మనల్ని ఇంకా ఆట ఆడిస్తారు. కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం మీరు ధైర్యంగా ఉండండి. అలాగే మీరు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. అనవసరంగా ఒకరిని ఎందుకు అనాలి, ఒకరిని ఎందుకు బాధ పెట్టాలి, ఒకరితో ఎందుకు వాగ్వాదం పెట్టుకోవాలి. మీకు ఎంత కోపం వచ్చినా కూడా మీ మనస్తత్వం అలా ఉంటుందండి. అంటే ఎవరిని కూడా హర్ట్ చేయరనమాట. అలాగే మీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని హర్ట్ చేయరని చెప్పి మీకు తెలుసు. కానీ ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే చూస్తే మాత్రం ఉండడం కానీ అది మాత్రం ధర్మం కానే కాదు. మనస్తత్వం కూడా కొంచెం ఫార్మస్ అనేది ఉంటుందండి. అన్ని విషయాలు జాగ్రత్తగా దూకుడు వ్యవహరించడం అయితే మంచిది కాదు. కానీ కొన్ని విషయాలు మాత్రం దూకుడుగానే వ్యవహరించాలి. అలాగే మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రేపటి రోజున విజయవంతం కాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎవరికి కూడా అపకారం చేసే విధంగా మీ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఉండవు. కాబట్టి మీకు ఏదైనా కానీ ఎవరైనా కీడు తలపెట్టాలని చెప్పి చూసినా అది తిరిగి వాళ్ళకే అవుతుంది. ఇక అలాగే ఒక విధంగా రేపటి రోజు మీరు చాకచక్యంగా మంచి విషయాలను అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకోబోతున్నారు. మీ పనితీరు కూడా చాలా సవ్యంగా జరుగుతుందండి. సమాజంలో మీకు ఉన్నతమైన గౌరవం కూడా లభిస్తుంది. ఇక మీకు మంచి సమయం, బోలెడంత సమయము మీ చేతిలో రేపటి రోజున ఉంటుంది. కాబట్టి మీకు ఆరోగ్యం రీత్యా కూడా కొంచెం ఏదైనా దురలవాట్లు ఉంటే మానుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు తెలియకుండా మీకున్న ఏదైనా దురలవాట్లు మీ మధ్యకాలంలో ఏవైతే ఉన్నాయో అలవాటు పడ్డారు, వాటన్నిటిని కూడా పూర్తిగా మానేయండి. మీ ఆరోగ్యం సహకరించబడడం వల్ల వాటిని మానేయాలని చెప్పి సూచిస్తున్నారు జ్యోతిష్ నిపుణులు. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీకంటే ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా మీకు ఆర్థిక సమస్యలు కూడా
తొలగిపోతాయండి. దీనివల్ల మీకు అలాగే మీ మీద ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా ప్రయోజనకరమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే మీరు నమ్మకం ఉంచినటువంటి ఒక వ్యక్తి మీ యొక్క అంటే మీ ముందు తలదించుకునేలాగా కొన్ని విషయాలు జరగడం రేపటి రోజున మీరు చూస్తారు. ఎవరైతే మీరు ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి కొంత మిమ్మల్ని బాధపెట్టి హర్ట్ చేసి మిమ్మల్ని దూరం పెట్టారు. అటువంటి వ్యక్తే తిరిగి మరలా మీకు చక్కని సలహా ఇచ్చి మీ లైఫ్‌ను మార్చబోయే విధంగా మంచి సలహానైతే ఇవ్వబోతున్నారు వారు. వారి తప్పును తెలుసుకొని వారే మీ ముందుకు స్వయంగా వచ్చి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకుంటారు. ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపటి రోజున మీ ఇరు కుటుంబాల మధ్య నుంచి మంచి రెస్పాన్స్ అయితే మీకు ఉండబోతుంది. అలాగే మీ యొక్క ప్రవర్తన తీరు నలుగురిలో తలదించుకునేటువంటి పరిస్థితులు తీసుకురాకుండా చక్కగా అయితే కుటుంబాలు మెచ్చుకునే విధంగా ఉండండి. ఇంకేదైనా ముందు ముందు రోజుల్లో ప్రేమ గురించి సంబంధించినటువంటి అవకాశం ఉంటే మీకు చర్చించుకొని తర్వాత మంచి నిర్ణయం అయితే తీసుకోనండి. అలాగే బాగా దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలమైన మంచి ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి. అలాగే వైవాహిక సంబంధించిన జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమయంలో ఎవరైతే జీవితాన్ని చాలా రోజుల నుండి దూరంగా ఉండి బాధ ఎవరైతే ఆ బంధాన్ని దూరం పెట్టారని చెప్పి ఫీల్ అవుతున్నారో వారికి కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మరి తెలిసిదాకా అండి మీన రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.